దేవుని వాక్యం టెలిస్కోప్ లాంటిదండి. టెలిస్కోప్‌ను నువ్వు చూస్తూ, 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 చూస్తూ ఎంత చూసినా నీకేం అర్థం కాదు. కానీ టెలిస్కోప్ గుండా చూడు నీకు అనేకమైన వింతలు, విచిత్రాలు కనపడతాయి సృష్టిలో. కదా! చాలామంది బైబిల్‌ని చూస్తా ఉంటారు. బైబిల్‌ని పట్టుకొని ఉంటారు. బైబిల్‌ని తల కింద పెట్టుకొని ఉంటారు. బైబిల్‌ని ఏదో ఒక గొప్ప పుస్తకంలాగా, అంటే గొప్ప పుస్తకమే. కానీ గొప్ప పుస్తకంలాగా చూస్తారు గానీ, దాని లోపల ఏముందో తీసి చదవరు. మనం జనరల్‌గా క్లాసిక్స్ అంటాం గదా! పుస్తకాలు చదివే వాళ్ళు అంటారు. అది క్లాసిక్ అండి అంటారు. క్లాసిక్ అంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కువ మంది చదవంది అని అర్థం చేసుకోవాలి. మనం క్లాసిక్ అంటాం. ఆ అనేవాడు గూడా దాన్ని చదివాడో లేదో. ఏదో మౌత్ టాక్ అట్లొస్తది. ఒకరు క్లాసిక్ అంటారు. మరొకరు క్లాసిక్ అంటారు. చదివామా అంటే చదివి ఉండరు. అతను అన్నాడు కాబట్టి ఇతను క్లాసిక్ అంటాడు. బైబిల్ గొప్పదండి అంటారు. నీకు తెలుసా లోపలేముందో? టెలిస్కోప్‌నే చూస్తూ, చూస్తూ, చూస్తూ ఉంటే నీకు ఏ వింతలు, విశేషాలు కనిపించవు. టెలిస్కోప్ గుండా చూడాలి. అందుకే దావీదు అన్నాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులున్నాయి ఇందులో. ఆశ్చర్యకరమైన సంగతులుంటాయి. యెస్.